ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ప్రేమతో, అగాపే ప్రేమతో, మికుటమైన ప్రేమతో, ఉన్నతమైన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమి ఇలాగున్న సజీవులుగా ఈ ఉదయకాల సమయంలో సెప్టెంబర్ మాసం 4వ తారీఖు కొమరవాళ్ళలో మీరు ఏర్పాటు చేసుకున్న సమాధాన గృహాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి దీపస్తంభాన్ని 13 సంవత్సరాలు ప్రభావ మీరు కనుపాపులే పోషించి సంరక్షించి సంఘాన్ని క్షేమంగా మీ భద్రతలో ఉంచినందుకే నీ స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఇక్కడ చేయబడుతున్న పరిచర్య, ఆరాధన, దైవ క్రమాన్ని బట్టి, పరలోక దర్శనాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు. ఈ మారుమూల గ్రామంలో కూడా ప్రభావ మీరేమించిన శేషాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇక్కడ ఉన్న మీ దాసుడు కాలేబన్న, అబ్రహామన్న, ఇంకా పరిశుద్ధులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. 13 సంవత్సరాలు ప్రభావం ఇక్కడ ప్రారంభించబడిన ఈ పరిచర్యను మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని ఈ దినం 14వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగా మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్రవేశాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రత్యేకంగా ఒక మంచి పుల్పేట మీద మీరు నైనా బల్లనిచ్చినందుకే నీ స్తోత్రాలు. దాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. దేవా, నీ వచ్చే వరకు దాని మీదనైనా నీ ప్రజలు పరిచర్య చేటు కొరకైనా సిద్ధపాటు దాయిచ్చారు. ఆరోగ్యం నుంచి కూడా మీ దాసుడు జోబనను, మేరకను, పిల్లలను, పరిశుద్ధులను తీసుకుని వచ్చారు. కదమకూరు నుంచి కూడా మేము కూడా రాగలిగినాం. ఇంకా ఆయా స్థలాల నుంచి వస్తున్న మీ దాసులందరినీ దేవా తీసుకుని రండి. వాతావరణాన్ని మీరు స్వాధీనించుకున్న స్థానిక సంఘస్థులను కూడా మీరే తీసుకుని రండి. ప్రభావ మరి చక్కటి పాటలు, వాయిద్యములు మీరు ఆశీర్వాదకరంగా ఇచ్చాయండి. మీ దాసుడు నోటికి మీరు బోరగా ఉండండి. పాడే పాటలు, చెప్పబడే వాక్యం అంతా కూడా మేమెంతగానో దేవా మరి ఆశీర్వాదకరంగా తీసుకొని ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. మరోసారి మమ్మల్ని తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. లోకమిచ్చు నట్లుగా కాదు ప్రభు సమాధానము. లోకమిచ్చు నట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును. నిత్యుడేసు చేయగల్గెన్, నిత్యుడేసు చేయగల్గెన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. నీతియు సమాధానము నిల, నీతియు సమాధానము నిల. పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. సమ
సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనెను నాదు కృప నిన్ను విడువదనెను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయు ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను మహాసంతోష భరితులమైతిమి సహపని వారినిగా చేసెను మహాసంతోష భరితులమైతిమి సహపని వారినిగా చేసెను యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ప్రారంభ
ప్రారంభకాల పనులను పరిహాసించు వారే వారు. ప్రారంభకాల పనులను పరిహాసించు వారే వారు. ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును. ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు. ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. ఒక్క నిమిషం, మీరు వింటా ఉన్నారు అందరూ. అంటే వీళ్ళు ఎట్ట పాడుతున్నారు, రాంగ్ పాడుతున్నారు, రైట్ పాడుతున్నారని పరీక్షించడానికి కూర్చున్నట్టు ఉన్నారు. కానీ ఒక్కళ్ళ వాయిస్ వినపడతల్లా. అందరూ కలిసి పాడుకుంటే బాగుంటుంది, మీకు కూడా పాట వస్తుంది. మీరు జడ్జిలా కూర్చొని మీరు ఏం పాడకుండా ఉంటే ఎట్లా? ఒకవేళ ఇది మొదటిసారి అనుకోండి వినడం, మొదటిసారి వినేటప్పుడు విని ఒక్కొక్క వరుసారి 2 సార్లు పాడుతున్నాం కాబట్టి రెండోసారి మాతో పాటు ఏకీభవించి పాడండి. లేదు ఇంక ఇది ఈ ట్యూన్ చాలా పాత ట్యూన్. ఇది VBSలో ఇది 2nd ఇయర్ అనుకుంటా బహుశా, నాకు తెలిసి. ప్రభువుకు తగినట్టుగా నడుచుకుని వాళ్ళని అంశం మీద ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా, ఆ ట్యూన్ యాజ్ ఇట్ ఈజ్గా. కాబట్టి మీకు రాగం కూడా మనకు పాతదే. దయచేసి అందరూ కూడా కలిసి ఏకీభవించి పాడండి. ఒకవేళ క్రొత్తగా వినడం అయితే రెండోసారి కలిసి పాడండి. దయచేసి అందరూ కలిసి పాడండి. ఎన్నో వచ్చిన 3. ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడి ఉంటేమి. పాడండి. ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడి ఉంటేమి. ప్రబలేను ప్రభుని వాక్యము ప్రబలితిమి మేము ప్రభు కృపలో. ప్రబలేను ప్రభుని వాక్యము ప్రబలితిమి మేము ప్రభు కృపలో. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు. ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. భూమిపై గడ్డి నీ తడుపు వానవలే విజయమునిచ్చెను. భూమిపై గడ్డి నీ తడుపు వానవలే విజయమునిచ్చెను. సమభూమిని పోలి సముద్రములో క్షేమముగా మము నడిపేను. సమభూమిని పోలి సముద్రములో క్షేమముగా మము నడిపేను. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు. ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. ఇహమున అన్య జనములెల్లా చెప్పుకొనుచున్నారటులా.
నారటుల అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెను అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెను మొదటి మందిర మహిమను మించే తుది మందిర ఓ మహిమ మొదటి మందిర మహిమను మించే తుది మందిర ఓ మహిమ యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు సింహాసనాసి నుండమాదు సీయోను రాజు హల్లెలూయా సింహాసనాసి నుండమాదు సీయోను రాజా హల్లెలూయా యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటుల. దేవుని యొక్క వర్తమానాన్ని వినేదానికి ముందు మరి భాస్కర్ అన్న ప్రార్థన చేస్తారు. వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల నమ్మకమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపను బట్టి దేవ సమాధాన గృహంలో దేవ 13 సంవత్సరాలు బలబెట్టిన విధానాన్ని పూర్తి చేసుకొని 14వ ఏట ప్రవేశింపచేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సందర్భంగా ప్రభా నీ బిడ్డలైన వారు దేవా ప్రభా సమాధాన గృహంలో సమకూడి ప్రభా దేవా ఇన్ని సంవత్సరాలు నేను సేవిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా కొంతమంది ప్రభా వారు నిన్ను అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసానికి సిద్ధపడుతూ ఉండగా దేవా ప్రభా వారికి కావలసిన నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ దేవా ప్రభా మరి సమయంలో వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఇంకా రావాల్సిన వారు అనేకులు రాగలుగుటకు మీరే సహాయం చేయండి. రాగలిగిన వారిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం అంతటికీ ప్రభు నీ సన్నిధిని సహాయమును కోరుకుంటూ యేసు ప్రభు నామములో నీ దాసుల్ని దేవా ఇంతవరకు పాటల్లో సహాయం చేశారు, వందనాలు. దేవాక్య ధ్యానంలో నీ నడిపింపునిచ్చి సహాయం చేయమని కోరుకుంటూ బేతేల్ ఆటోనగర్ విజయవాడ బేతేల్ నుంచి మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీరి సంతోషంలో మేము కూడా పాలు పొందగలిగే భాగ్యం ఇచ్చినారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయితే చదువుకొని వచ్చారో వారు మాత్రం బైబిల్ చేతబట్టుకొని పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పనులు ఒకసారి తెలుగులో పాడుకుంటాం. చదవకుండా వస్తే బైబిల్ ఎత్తమాకండి, పాట పాడమాకండి. చదువు వచ్చిన వారు మాత్రం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇంకొకసారి వాడుకుంటాం. ఎవరైతే చదవకుండా వచ్చారో వాళ్ళు కూడా బైబిల్ చేత పట్టుకొని మరి బైబిల్ పల్లె వాడుకుంటాం. ఈ దినం నుండి ఖచ్చితంగా చదువుతాము అనే తీర్మానంతో ఎవరైతే చదవకుండా వచ్చారో బ్రదర్స్ అందరికీ బైబిల్ ఎత్తున్నారు. చదవకుండా వచ్చిన వారు మాత్రమే, ఈరోజు బైబిల్ చదవకుండా వచ్చిన వారు బైబిల్ పల్లె వాడుకుంటాం బైబిల్ చేత పట్టుకొని. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ కనబడలాగున. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మీ బైబిల్లే ఎక్కువ కనపడుతున్నాయి చదవకుండా వచ్చిన వారు బైబిల్లో. దయచేసి మళ్ళొక్కసారి తెలుగులో అందరం, ఈసారి ఇంగ్లీషు హిందీ పాడుకుంటాం బైబిల్ పలు అందరం కలిసి. ఆ సమయం ముందు జరగండి, కొంచెం సహోదరులు ముందున్న ఖాళీలు పూర్తి చేయండి, వెనక వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా. బ్రదర్స్ కూడా, పిల్లలు మీరు కూడా రండి, ముందుకు రండి నాన్న. లేచి నిలబడి పాడుకుంటాం, లేచి నిలబడి పాడుకుంటాం. మిగతా రెండు భాషలు. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जब उसका रोज बरोज सहम एकत्र कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సమాధాన గృహములో ప్రభువారి యొక్క బల్ల ప్రారంభించి 13 సంవత్సరములు పూర్తి అయిపోయి 14వ సంవత్సరమును దేవుడు దయాకిరీటముగా ధరింపజేసి మరి యొక్క నూతనమైన సంవత్సరమును ఆయన అనుగ్రహించినారు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ కృతజ్ఞత కూడికగా మనము చేరి రావడం జరిగింది. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని ఒక 2 వచనాలు మనం చదువుకుంటాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి, అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 1 కొరింథీ పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము. బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చదవండి. 23, 24, 25 3 వచనాలు కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను.
ప్రభు మనతో మాట్లాడినట్లుగా మరి గొల్వేపల్లి దైవ సేవకులన్న ప్రసాద్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడికి దేవాని కొందరు సంవత్సరాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సమాధాన గృహము 13 సంవత్సరాల నుంచి సంఘానికి దేవుడిగా, ప్రభువుగా, యజమానుడిగా, మేఘస్తంభంగా గీస్తంభం నడిపించారు. అలాగే తండ్రి మరి నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చి మళ్ళా ఈ సంవత్సరంలో నీ దాసుని, కుటుంబాన్ని, సంఘాన్ని, ఇక్కడ వచ్చిన దైవ సేవకుని కూడా ఈ పరలోక ప్రేమ సావాసం ఇచ్చారు. ఈ 13 సంవత్సరాల్లో జరిగిన అనేకమైన అవకతవకలు, సమస్యలు, శత్రు పోరాటాలు, కపట సహోదరులు, మోసగాళ్ళు, దుష్టులైన పనివారు, దేవాన్ని నెమ్మది లేకుండా సంఘాన్ని ప్రభు మరి హింసించిన వారు అనేకులను కూడా మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి. అలాగే దేవా మరి ఇవ్వబడిన వాక్యము, అపగ్రంథము, కొరింథీ పత్రికలో లేఖనాలు తీసుకొచ్చారు. అవి వివరించే దేవుడు, మాట్లాడే దేవుడు మీ దాసుని మరుగు చేసి తన నోట మీ మాటలుంచి మండే అగ్నిగా ఉంచండి. కూడి వచ్చిన బిడ్డలను కూడా మీరు దర్శించండి. దేవా ఎవరు నిద్రమత్తు అలసట అనాలోచన లేకుండా నీ వాక్యం తండ్రి మరి ఎలాగా తలపోసుకోవడానికి ఆత్మ సంబంధమైన జీవాన్ని కలిగి ఉంటాకి సిద్ధపరచు తండ్రి. వాక్యం విని విడిచిపెట్టకుండా తలపోసుకోవడానికి వాక్యం బతికిచ్చేది, ఆదరణ ఇచ్చేది, నెమ్మది ఇచ్చేది, సమాధానం ఇచ్చేది, రక్షణ ఇచ్చేది, మారుమనసు, పాప క్షమాపణ ఇచ్చేది. ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారో, మారుమనసు ఉందో, మారుమనసు లేదో ప్రభా మీరు వచ్చే ఎత్తబడతారో ఎత్తబడరో కూడా తెలియని పరిస్థితులు, దుస్థితులు దేవ క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ క్రీస్తుని కలిగిన జీవితం లేకుండా, క్రీస్తుని కలిగిన అనుభవం లేకుండా, క్రీస్తు నడిచే సావాసం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. ఆ అపోస్తల కార్యంలో ఉన్న ఆత్మదేవుడు ఇప్పుడు కూడా మీరు ఉన్నారు, మా మధ్య సంచరిస్తున్నారు, మాట్లాడే దేవుడు, జీవితాలు మార్చే దేవుడు అని మీ అధికారము, మీ ఆతకార్యం సంపూర్తిగా జరిగిస్తారని యేసు ప్రభు నామములో ప్రార్థన చేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనము 2 వచ్చిన భాగాలు చదువుకున్నాం. ఈ దినము ప్రభు వల్ల ప్రారంభించినటువంటి దినం. సో అందుకని ఆ యొక్క ప్రభు బలను గురించి మనం చదువుకున్నటువంటి మాట కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీలో దైవజనుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు చెప్పిన మాటలను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువారి యొక్క రక్తమాంసములు, ప్రభువారి యొక్క బల్ల, ప్రభు తన సంఘానికి ఎందు నిమిత్తము ఈ దైవికమైన క్రమాన్ని ప్రభువారు తన శిష్యులకు నేర్పి తద్వారా ఆ గొప్పదైన దర్శనమును అపోస్తులైన పౌలు గారికి ఇచ్చి, అపోస్తులైన పౌలు గారి ద్వారా దైవజనుడైనటువంటి మరి భక్త సింగయ్య గారు ఈ గొప్పదైన దర్శనమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ప్రభువారి యొక్క రక్త మాంసములు, ప్రభు బల్ల, ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను మనం పాలు పొందినప్పుడు 2 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. అదేంటంటే చదవండి, మీకు అర్థమై ఉంటుంది. ప్రభు బలలో పాలు పొందినప్పుడల్లా మనం ఏం చేయాలి?
నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. నాతో పలకండి అందరూ, నన్ను, ఇంకా గట్టిగా చెప్పాలి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభు బల్ల ఎందు నిమిత్తము చేయమన్నారు? ప్రభు బలలో పాలు పొందినప్పుడల్లా మనం చేయవలసినది ఏమిటంటే మన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసి కానివ్వండి, సేవకుడు కానివ్వండి, ఎవరైనప్పటికీ ప్రభు వారి యొక్క రక్తమాంసములు, ప్రభు బల్ల, ప్రభు యొక్క రక్తమాంసములు ప్రభు బలను సమీపించినప్పుడు మనము చేయవలసింది ప్రభువును జ్ఞాపకం చేసుకొనుట, ప్రభువును జ్ఞాపకం చేసుకొనుట, ప్రభువును మనము జ్ఞాపకానికి తెచ్చుకొనుట, ప్రభువును మర్చిపోకుండా ఉండుట, ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుట, ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కానీ దినాల్లో సంవత్సరములు జరుగుతున్న కొద్ది హబక్కు గ్రంథములు మనం చదువుకున్నాం. ఆ దైవజనుడు అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటాడు. అనగా ఆ దేవాది దేవుణ్ణి జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ దేవాది దేవుణ్ణి గూర్చి విన్నప్పుడు ఆయన భయపడుతున్నాడంట. ఇది నీవు నేను ప్రభువారి యొక్క బలలో పాలు పొందేటువంటి మనం, లేదా ప్రభు బలను కలిగి ఉన్నటువంటి మనము, ప్రభు బలను ఆరంభించిన దినాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి మనము, ప్రభు బల్ల అనేటువంటి విషయం వచ్చినప్పుడల్లా ప్రభువారి యొక్క రక్తమాంసములు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలి? మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రియులారు, అనేక మంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ప్రభు బలలో పాలు పొందుతున్నారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, ప్రభు వారి యొక్క రక్తమాంసములో పాలు పొందుతున్నారు. కానీ చాలామంది విశ్వాస జీవితాల్లో, చాలామంది విశ్వాస క్రైస్తవ సేవా జీవితాల్లో ప్రభు వారి జ్ఞాపకములో లేడు. వారు ఏనాడో ప్రభువును మర్చిపోయినారు. ఏనాడో ప్రభు త్యాగాన్ని, ప్రభు శిలువను, ప్రభు మహాకార్యాలను, ప్రభు వారి యొక్క అద్భుతాలను, ప్రభు యొక్క ఆశ్చర్యక్రియలను, వాటన్నిటిని కూడా మర్చిపోయినారు. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు సమస్తాన్ని మరచిపోయి ప్రభువుని ఎంత మాత్రము కూడా వారు జ్ఞాపకమునకు తెచ్చుకునేవారుగా లేరు. 78వ కీర్తన 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన చేసిన క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యాలు అన్నింటినీ మర్చిపోయినారు. ఎవరిని జ్ఞాపకం పెట్టుకోవాలనో జ్ఞాపకం పెట్టుకోవాలా, ఏవి జ్ఞాపకం పెట్టుకోకూడదో వాటిని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీలు సంపూర్ణంగా దేవుణ్ణి మర్చిపోయినారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు అన్నింటినీ మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. దినాన్ ప్రియులారా, మొదటిదిగా మనం ప్రభువును జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ప్రభు మన జ్ఞాపకంలో ఉన్నాడా? మన జ్ఞాపకంలో ఉన్నాడా? ఎంతకాలం అవుతుంది ప్రభువును మర్చిపోయి? ఊరగా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయడము, పాటలు పాడటము, లేకపోతే ప్రార్థనలో ప్రస్తావించడం కాదు. కానీ ఎంతమంది మీ ప్రభు పిల్లలముగా ప్రభు సెలవునెత్తుకొని ప్రభును వెంబడిస్తున్నాం? మనం చిన్నప్పుడు వినేవాళ్ళం పాటలు. ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం, ప్రతిదినం నీ సిలువనెత్తుకొని పయనించుటయే పవిత్ర వేదం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ప్రభో ప్రభు అని పదే పదే ప్రార్థించుట ఫలితం శూన్యం. ప్రతి దినము ప్రభు వారి యొక్క సిలువనెత్తుకుని వెంబడించేవారు, అనగా ప్రభువును జ్ఞాపకం చేసుకునేవారు, ప్రభు చేసిన కార్యాలు మర్చిపోయేటువంటి వారు కాదు. కానీ ప్రభువును హృదయంలోనూ, వారి మనసులోనూ, వారి ఆలోచనల్లోనూ
నిత్యము ప్రభువును జ్ఞాపకం చేసుకునేవారు కావాలి. దేవుడు మన పితరులైనటువంటి అబ్రహాము సంతతిని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి ఆయన బయటకు తీసుకొచ్చినాడు. మోషే అహరోనులను వాడుకొని ఐగుప్తు నుండి బయటికి తెచ్చినాడు. రెండవది అరణ్య యాత్ర చేసినారు. మూడవ మరి మెట్టు ఏంటిదంటే ఎర్ర సముద్రాన్ని దాటినారు. నాలుగవది యోర్దాను. ఈ ప్రాముఖ్యమైన 4 మైలురాళ్ళు అన్నమాట ఇశ్రాయేలు యొక్క జీవితంలో. ఐగుప్తు నుండి బయటికి రావడము, అరణ్య యాత్ర చేయటము, ఎర్ర సముద్రమును దాటము, యోర్దానును దాటడం. ఈ అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తే వారు ఆ దేవుణ్ణి మర్చిపోయి వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారని రాయబడిందంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ప్రభువారి యొక్క ఆశ్చర్యక్రియలు, ప్రభు యొక్క అద్భుతములు, ప్రభువారి యొక్క శిలువ త్యాగము, ప్రభువారి యొక్క బల్ల, ప్రభు శరీరము, ప్రభు రక్తము, విరువబడినటువంటి, కొట్టబడినటువంటి, మన కొరకై గాయపరచబడినటువంటి దేవాది దేవుడు పనిగట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకొనండి, నన్ను జ్ఞాపకం చేసుకునండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని ప్రభువారు చెబితే అనేక పర్యాయములు ఇవి మర్చిపోయినాం. ఇవి మర్చిపోయి ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి మనము దేవుని కార్యాల మీద ఆసక్తి లేక, దైవికమైన విషయాల మీద శ్రద్ధ చూపించక, దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ మర్చిపోయినటువంటి వారమై మనకు మాంసము, చేపలు, మరి ఆకుకూరలు, కూరగాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు ఇవి జ్ఞాపకం చేసుకుంటూ మాకెవరు మాంసం పెడతారని ఏడ్చేటువంటి స్థితికి దిగజారినారు. ఎంత బుద్ధిహీనమైనటువంటి భయంకరమైన ప్రజలు వీరు. మాంసము కొరకు ఏడవడం ఏంటండి? మాంసము కొరకు ఏడవడం ఏంటి అంటే వీరెంత తిండిబోతులు, ఎంత భౌతికమైనటువంటి శరీర సంబంధమైన ఆహారం మీద వీరికి వాంచుండి ఉండాలి. ప్రభు బలను జ్ఞాపకం చేసుకోవాల్సిన మనము, ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన మనము, ప్రభువారి యొక్క రక్తమాంసములు, ప్రభు శిలువ, ప్రభు శ్రమలు, ప్రభు యొక్క బాధలను, హింసలను జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మనము దానిని విడిచిపెట్టి, దానిని మర్చిపోయి ఇది నాన్న లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆహారము మాకెవరు మాంసం పెడతారు, మాకు ఆహారము అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి. ఐగుప్తు దేశంలో మేము కుండల దగ్గర కూర్చొని వండుకునేటప్పుడు మేము ఎందుకు చచ్చిపోలేదు? వీరికి ఐగుప్తులో దొరికినటువంటి ఆ యొక్క పిచ్చి ఆహారము, మాంసము, చేపలు, గుడ్లు, లేకపోతే ఇంకా కూరగాయలు, తెల్ల కూరాకులు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఇవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీటిని మననం చేసుకుంటున్నారు, వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకము చేసుకోవలసిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడం లేదు. కానీ ఏవి జ్ఞాపకం పెట్టుకోకూడదో మన దేవుడు ప్రేమగల దేవుడు అండి. ఇది కొంచెం సౌండ్ తగ్గించినాను, హమ్మింగ్ వస్తుంది. మన దేవుడు ప్రేమగల దేవుడు. ఎంత ప్రేమగల దేవుడు అంటే పిలిచిన దేవుడు, పోషించుటలో నమ్మదగినవాడు. పోషించుటలో ఆయనంతగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏ మానవుడు, ఏ మన ప్రియమైన బంధువులు ఎవరు కూడా తీసుకోలేరు. నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, పోషించేటువంటి దేవుడు. పోషించడంలో
ఆయనకు మించి ఎవరు ఉండరండి. అంత అద్భుత రీతిగా ప్రభువారు మనలను పోషించేటువంటి వాడు ఆయనే. ప్రభు చెప్పినాడు, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ప్రభు చెప్తూ వచ్చినాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించొద్దు. మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అవన్నీ మీకు దొరుకుతాయని ప్రభు చెప్తే, మనము ఆయన రాజ్యమును గూర్చి, ఆయన నీతిని గూర్చి వెతకకుండా, వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటిని గూర్చే మన యొక్క జ్ఞాపకము, మన ఆలోచన. మీరు వాటిని గురించి తలంచవద్దు. కాబట్టి మన దేవుడు పోషించుటలో ఎంతో నమ్మదగిన వాడండి. పోషించుటలో ఆయనంత నమ్మదగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అది నా అనుభవం కూడాను. పిలిచిన ప్రభు ఎంత నమ్మకముగా, ఎంత మరి క్రమముగా, ఖచ్చితముగా ఆ దేవుడు పోషించడం అంటే, నిజంగా ఆ దేవుడిని మించినటువంటి వారిని మనం ఎవరిని చూడలేం. అంతగా పోషించేటువంటి దేవుడు, అంతగా పోషించే దేవుడు. కాబట్టి ప్రియులరా, తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలను ఏమి కావాలంటే వారికి సమయానుకూలంగా దేవుడు అని చక్కగా సహాయం చేస్తూ వచ్చినారు. వారి కొరకంటాడు 78వ కీర్తనలో, 78వ కీర్తన 23 నుండి కలిసి చదువుకుంటాం. 23, 24, 25 3 వచనాలు అందరం చదువుకుంటాం. చదవండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఎంత నమ్మదగిన దేవుడు! ఎక్కడి నుండి? అంతరిక్ష ద్వారముల నుండి, ఆకాశము నుండి దేవదూతల ఆహారమును దేవుడు అంతరిక్ష ద్వారములు తెరిచి, అటువంటి అద్భుతమైన ఆహారము పైనుండి పరము నుండి దేవుడు ఆహారమును పంపిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన ఆహారమును, దేవదూతల ఆహారమును దేవుడు దగ్గర నుండి, అక్కడ కూడా ధాన్యం, ఆకాశ ధాన్యం ఆయన భూమి మీద తన ప్రజల కొరకు పంపిస్తూ ఉంటుంటే, వీరు ఆ పరసంబంధమైన ఆహారాన్ని విడిచిపెట్టి భూమిలో దాచబడి ఉన్నటువంటి ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, తెల్లగడ్డలు, వీరంతసేపటికి భూ సంబంధమైన ప్రజలు కాబట్టి వీరు భూమిలో వెతుకుతున్నారు, భూమిలో చూస్తున్నారు. దేవుడేమో, నేను పరము నుండి పంపిస్తానయ్యా మీకు, అంతరిక్షం వైపు చూడండి, ఆకాశం వైపు చూడండి. ఎప్పుడైనా మనం ఆకాశం వైపు చూస్తామా? నేనైతే ఈరోజంతా పొద్దున్న లేచిన కలిసి ఆకాశం వైపు చూడటం సరిపోయింది. వర్షం ఆగితే బాగు, వర్షం మీటింగ్ కోసమని చూసినప్పుడల్లా మనసులో ప్రార్థన చేసుకోవడం. ఈరోజు చాలాసార్లు ఆకాశంకి వెళ్ళి చూశారు. కనీసం ఈరోజు అని చూశారు మీరు? బయటికి మందిరం నుంచి బయటకు వచ్చి మబ్బుకి వెళ్ళి చూడడం, ఆకాశం ప్రభు మంది కొంచెం ఆపునైన వర్షం, ఎవరన్నా చూశారు అట్లా? ఈరోజు మనకెందుకు మబ్బు రాని వాన రాని, మీటింగ్ జరగకపోతే మనకేంటి, జరిగితే మనకేంటి అన్నట్లుగా మరి ఎవరన్నా పట్టించుకున్నారో లేదు తెలియదు. కానీ ప్రియులారా, మన దేవుడు మనం అంతరిక్షం వైపు, ఆకాశం వైపు, అక్కడ నుండి ఆయన మనకు ఆహారాన్ని పంపి తన బిడ్డలైనటువంటి వారిని తృప్తిగా పోషించాలంటే, మనము దేవుని వైపు చూడకుండా, ప్రభు ఇచ్చే ఆహారం వైపు చూడకుండా, మనమంతా భూమి మీద, భూమి లోపల ఎందుకొరకు దాంట్లో పోవాలిగా మనం. ఏలైనగా నీవు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. కాబట్టి మనకి దాంట్లోకి చూస్తూ ఉన్నాం. అంతేగాని ఆత్మ సంబంధమైన ఆహారము, దేవుడిచ్చేటువంటి ఆహారం కొరకు మనం చూడడంలా ప్రియులారా, ఈ దినాన మనము దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాకెవరు మాంసం పెడతారు? మేము ఐగుప్తులో తిన్నాం. వీరు ఎంతసేపటికి
ఐగుప్తును 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 జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తే వారికి ఎంతో ప్రియమైంది. చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు కూడా, కొంత సేవకులు కాబట్టి నేను సేవకుల సంగతి చెప్తా. నాకు తెలిసి ఎంతోమంది సేవకులు, నేను కూడా అనుకున్నా, ఎందుకు వచ్చా నా సేవకు రాకుండా ఉంటే బాగుండేదేమో, విశ్వాసిగా ఉంటే బాగుండేదేమో, అనవసరంగా సేవకు వచ్చాము. ఇది అంటే మనము దేవుడిచ్చినటువంటి మంచి స్థానాన్ని, మంచి స్థితిని మనము వదిలిపెట్టి గతించిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. గడిచిపోయినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలీలు కూడాను ఐగుప్తులో నుండి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఐగుప్తులోనికి వెళ్ళేదానికి ఇష్టపడుతున్నారు. ఇంకో మాట చెప్పాలంటే అసలు ఐగుప్తు దేశం వారికి ఏమైంది తెలుసా? ఎవరని చెప్తారా? ఐగుప్తు దేశమును గురించి వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? రండి, సంఖ్యాకాండం. మరీ చాలా భిన్నమైనటువంటి మాట అది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. పన్నెండు నుండి నేను చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతా చూడండి. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలువనంపించిన. వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని. ఈ మాట గమనించండి. ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు. ఎక్కడి నుండి తెస్తున్నాడంట మోషే? ఎక్కడి నుండి? పాలు తేనెలు ప్రవహించే దేశములో నుండి ఏం చేస్తున్నాడంటే వారిని, చెప్పండి, బయటికి తెస్తానంట. ఏంటిదా పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి? ఐగుప్తు. ఆయన చెప్పింది ఏంటిది? ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని పోతా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతానంటే ఈ ఇశ్రాయేలీలు వ్యతిరేకంగా ఉన్నటువంటి జనాంగానికి వీరికి ఏది పాలు తేనెలు ప్రవహించే దేశంలాగుంది? ఐగుప్తు దేశమే. ఐగుప్తు దేశమే. అదే బాగుంటుంది. దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే మాకు కాదయ్యా మోషే, నువ్వు మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తేవట్లేవు, నువ్వు మమ్మల్ని ఎక్కడి నుండి తెస్తున్నావు? పాలు తేనెలు ప్రవహించే దేశం. అది సామాన్యమైన దేశం కాదు ఐగుప్తు దేశము. అక్కడ నుండి నువ్వేం చేస్తున్నావు? మమ్మలను తీసుకొని వస్తున్నావు. ఎక్కడికి? ఇప్పుడు ఐగుప్తుకి దేశపోతాడేమో. వాళ్ళకి ఐగుప్తు దేశమే అంత ఇష్టంగా ఉంది. ఐగుప్తు దేశమే అంత ప్రియమైనదిగా ఉంది. దేవుడిస్తానన్నటువంటి వాగ్దాన భూమి, దేవుడిస్తానన్నటువంటి శ్రేష్టమైన దేశము, దేవుడిస్తున్నటువంటి వాగ్దాన భూమిని, దానిని గురించి వీరు జ్ఞాపకం చేసుకోవడంలా దాని మీద వీరికి దృష్టి లేదు. పరసంబంధమైన ఆహారం మీద దృష్టి లేదు. దేవుడిస్తానన్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి యోర్దానును దాటిన తర్వాత దేవుడిచ్చే స్వాస్థ్య భూమి మీద వారికి దృష్టి లేదు. కానీ వీరు దీనినే జ్ఞాపకం చేసుకున్నారు. దేనిని? ఐగుప్తే మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఉదయకాలం లేవగానే ప్రభు జ్ఞాపకానికి వస్తున్నాడా? ప్రభువును జ్ఞాపకం చేసుకొంచున్నామా? వివాహాల్లో ప్రమాణములు చేస్తాం. మనం ఏమని చెప్తాం? వాటిలో ప్రమాణాల్లో ఒకటి, దినమును ప్రార్థనతోనూ, కుటుంబ ప్రార్థనతోనూ, వాక్యము చదువుటతోనూ ఆరంభించి ఆ రీతిగానే దినమును మరలా ముగించేదనని ప్రమాణం చేయుచున్నానని చెప్తాం. కానీ ఎవరు కూడాను లేవగానే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కుటుంబంతో పాటుగా ఎందరూ భయభక్తులతో దేవుని వాక్యమును చదువుకొంచున్నాం. ఎందరము కుటుంబ ప్రార్థనలో ఉదయకాలం లేవగానే పిల్లలు, భార్యాభర్తలు కలిసి కుటుంబ ప్రార్థన కలిగి జీవిస్తుంటున్నాం. వీటన్నిటిలో మనము తప్పిపోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఎందరం మనము దేవుని యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తుంటున్నాము.
ఎందరము దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము తప్పిపోకుండా ప్రభు మార్గములో మనం కొనసాగుతున్నాం. మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఉదయకాలం లేవగానే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎటైనా ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనము ప్రభువుని ఏమాత్రం మర్చిపోకూడదు. మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువును తలంచుకోవాలి, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు బలను ప్రభు అందుకొరకే ప్రభు బలం మనకిచ్చినాడు. ప్రభు యొక్క రక్త మాంసములు దేని కొరకు ఇచ్చినాడంటే మనము ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్లు, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు దేవుడు మనకు అటువంటి మరి దేవుడు ఆ వాగ్దానములు ఇచ్చినాడు. ప్రభు ఆ మాట చెప్తూ వచ్చినారు. ప్రభువును మర్చిపోయే వారంగా ఉండకూడదు. మనం నిత్యము కూడాను ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రికకు ఒక మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందరం కలిసి 1-2 వచనాలు చదువుకుంటాం. 1, 2, 3 అందరం కలిసి చదువుకున్నాం. చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసువైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3 మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనిడి. ఎవరిని తలంచుకోవాలి? యేసయ్యను తలంచుకోవాలి. ఏమని తలంచుకోవాలి? పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసినటువంటి తిరస్కారాన్ని ఎలా ఓర్చుకున్నావు ప్రభువా? ఎలా సహించినావు నాయనా? ఎలా ఓర్చుకోగలిగినావు? ఎలా తట్టుకున్నావు? కాబట్టి ప్రభువా నిన్ను మేము తలంచుకొనుచున్నాము, నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాము. ఇది నన్ను ఎవరైనా మనకు తిరస్కారం చేసి మనకు వ్యతిరేకంగా పనిచేస్తే మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామంటే బీపీ షుగర్ వచ్చేటట్టు జ్ఞాపకం చేసుకుంటాం వారిని. మన మీదకి ఎవరైనా వ్యతిరేకంగా కానీ మన మీదకి ఎవరైనా మరి ఒక తిరస్కారం చూపించేటువంటి వారు, తిరుగుబాటు చేసేవారు ఉంటే వారిని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామంటే వారిని జ్ఞాపకం చేసుకొని బీపీ పెరుగుద్ది, తర్వాత షుగర్ వస్తుంది, ఆ తర్వాత పెరాలసిస్ వస్తుంది. మనం అలా జ్ఞాపకం చేసుకోవద్దు. అలా జ్ఞాపకం చేసినటువంటి వారిని, అలా తిరుగుబాటు చేసిన ప్రజలను యేసయ్య ఎలా ఓర్చుకున్నాడు, ఎలా సహించుకున్నాడు? అయ్యా పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాన్ని నువ్వు ఎలా ఓర్చుకున్నావు, ఎలా సహించినావు, ఎలా తట్టుకున్నావు? అసలు నీకు ఎలా ఓర్చుకునేదానికి మనసు వచ్చింది? కాబట్టి నాకు కూడా అటువంటి మనసు దయచేయి, నాకు కూడా అటువంటి హృదయం దయచేయమని ఆ ప్రభువుని ఏం చేయాలంట? మనము తలంచుకోవాలి, తలంచుకోవాలి, తలంచుకోవాలి. ఏనాడైనా ప్రభువును తలంచుకొంచున్నామా? ప్రభువా ఎలా సహించుకున్నావయ్యా, ఎలా ఓర్చుకున్నావు నాయనా, ఎలా తట్టుకున్నావు ప్రభువా? అయ్యా ఇక సైనికులందరూ నీ ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కావలసి వారు ఉద్దేశపూర్వకముగా దేవుని యొక్క ముఖం మీద ఉమ్మి వేస్తే ఎలా ఓర్చుకున్నాడు ఆయన? నీకు చేతనవుతుంది అది? ఒక్కసారి ఊహించండి ప్రియులారా, ఎంత అది మరి ఇబ్బందికరమైనటువంటిదిగా నీచమైనదిగా ఉంటుంది. వారు ఉమ్మి వేసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పెదవుల మీద పడింది అనుకోండి, యేసయ్య కండ్ల మీద పడింది, యేసయ్య ముక్కు దగ్గర పడింది అనుకోండి, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎలా ఓర్చుకున్నాడు ఆయన? పాపాత్ములు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాన్ని యేసయ్య ఎలా ఓర్చుకున్నాడు అని ఆ యేసయ్యను మనము తలంచుకొంచున్నామా? ఏనాడైనా ప్రభుని గురించి మనము తలంచుకొంచున్నామా?
ఆయనను తలంచుకోండి, ఆయనను తలంచుకోండి, ఆయనను తలంచుకోండి. అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులరా, మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన పట్ల మన మీద చూపించినటువంటి ప్రేమను మనము నిత్యము మానక అనుక్షణము దినదినము ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణము, ఒక క్షణం అంటే అసలు ప్రభువును మరచినటువంటి క్షణాలు ఉండకూడదు మన జీవితంలో. అంతగా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును గురించినటువంటి ఆలోచన మనం చేయాలి. ఇది నాన్న మనం ఏమి ఆలోచన చేస్తున్నాం? దినాలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, అపొస్తలుల కార్యములో దైవజనుడు ఒక మాట రాస్తాడు. చదువుతారా మాట? వారంట మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో తిమోతి. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ప్రభువును జ్ఞాపకం చేసుకో. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసయ్యను తలంచుకో. మృతులలో నుండి సజీవుడిగా లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ప్రభు బలను ప్రవేశించినప్పుడు, ప్రభు బలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభువారిక రక్తమాంసములో పాలు పొందినప్పుడు నిత్యము మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును గురించినటువంటి జ్ఞాపకం మనకు అవసరము. ఇది నన్ను ఎన్ని పర్యాయాలు దినానికి ప్రభు ఎన్నిసార్లు జ్ఞాపకానికి వస్తున్నాడండి? ఉదయకాలం లేవగానే ఎక్కడో దూరదేశంలోనో వేరే రాష్ట్రంలోనో నీ కుమారుడో కూతురు ఉన్నారనుకో, అన్నం తినేటప్పుడు ఏడుస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఆ పిల్లగాడు ఏం తింటున్నాడో వాడు ఏమే తింటాడు రోడ్లు అమ్మట అక్కడెక్కడో తిరిగి. కానీ ఈ తల్లి ఏం చేస్తుందంటే, నా కుమారుడు ఏం తింటున్నాడో ఏమో, నా కుమార్తె ఏమి తింటుందో ఏమో, మేము ఇక్కడ చక్కగా బిర్యానీ తింటున్నాం, ఇక్కడ మటన్ తింటున్నాం, నా పిల్లోడు అక్కడ ఏం తింటున్నాడో ఏమో. అంటే కుమారుణ్ణి, కుమార్తెను, ఇతరులను, వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని కండ్లమటి నీరు పెడతావు. కానీ నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి నీ కొరకే తన యొక్క రక్తమంతటిని సిలువలో చిందించి ఒక్క చుక్క కూడా రక్తాన్ని తన దేహంలో ఉంచుకోకుండా తన యొక్క రక్తమంతటిని సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థము తన రక్తమంతటిని చిందించిన యేసుక్రీస్తు ప్రభువారిని దినమునకు ఎన్ని పర్యాయములు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్ని సందర్భాలు మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్ని దినాలు, ఎంత కాలం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునేటువంటి మన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభు ప్రేమను, ప్రభు సిలువను, ప్రభు త్యాగమును, ప్రభు వారి యొక్క కల్వరి సిలువ రక్తమును, ఆయన సిలువను, ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభు తన యొక్క రక్తమాంసములనిచ్చి ప్రభు చెప్పిన మాట అదే కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. మరి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రభువు లేకుండా ప్రభువును మర్చిపోతున్నాం.
ప్రభువులలో పాలు పొందుతున్నాము కానీ ప్రభు జ్ఞాపకానికి లేడు. ఇది అలవాటుగా అయిపోయింది. ప్రభు వారి యొక్క రక్తమాంసములో పాలు పొందడం ఏమైంది, మనకు అలవాటు అయిపోయింది. కానీ ప్రభు యొక్క శిలువ, ప్రభు శ్రమలు జ్ఞాపకంలో లేవు ప్రియులారా. కాబట్టి మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటాం. మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకునేటువంటి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పినటువంటి, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏనాడు ఏ క్షణము కూడా మనం ప్రభును మర్చిపోకూడదు. ప్రభును మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఈ సందర్భాలు మనం జ్ఞాపకం చేస్తుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. పిల్లలు మాట్లాడుదురా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అసలు మనకు ప్రభువు బల్ల, ప్రభు రక్తము, రొట్టె, ద్రాక్షారసం అనేది మనము ప్రప్రథమంగా ఎక్కడ చూడగలం చెప్పండి? అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చెప్పాలా? ప్రభువారి యొక్క లేదంటే రొట్టె, ద్రాక్షారసం అనేది మనకు బైబిల్ గ్రంథంలో ప్రప్రదంగా మనం ఎక్కడ చూస్తాం అన్న? ఆదికాండము, ఆదికాండంలో 18వ అధ్యాయము, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అనేది హెబ్రీ పత్రికలు అంటాడు. మనం అక్కడికి వెళ్దాం. ఆదికాండం ప్రభు వారి యొక్క రొట్టె రసమును గూర్చి ఇది ప్రప్రథమంగా ఇక్కడ ప్రారంభించబడింది. కాబట్టి మనము 14వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండము 14వ అధ్యాయము. ఈ సందర్భం అంతా మనకు తెలుసు, చెప్తూ ఒక్క నిమిషం వినండి. దేవుడు మెసొపొతేమియా అనగా బబులోన్, అదే, లేదా ఇంకా చెప్పాలంటే దానినే తర్వాత ఏమన్నారంటే కల్దీల దేశం అన్నాడు. అదే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఇరాక్. అక్కడ నుండి దేవుడు అబ్రహామును బయటికి పిలిచినాడు. బయటికి పిలిచిన తర్వాత అబ్రహాము తనతో పాటు తన కుమారుడైనటువంటి, తన కుమారుడు అంటే తన తమ్ముని కుమారుడు. అబ్రహాం ఎంతమంది సంతానం, వారు బ్రదర్స్ ఎంతమంది చెప్పాలి ఎవరైనా? అబ్రహాముకి ఎంతమంది తమ్ముళ్ళు చెప్పండి పోనీ. మనకు అబ్రాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాం గురించే తెలియకపోతే ఎట్టాగండి? పోనీ అబ్రహాం తండ్రి పేరు తెలుసా? తెరహు. ఎంతమంది పిల్లలు అబ్రహాం? తెరహుకి అబ్రహాముతో ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు? 2. వాళ్ళ పేర్లు నాహోరు, తర్వాత చెప్పండి, నాహోరు, హారాను. అబ్రాము, నాహోరు, తర్వాత హారాను. హారాను కుమారుడు లోతు, అంటే 3వ వాని కుమారుడు. ఈ అబ్రాము కంటే పెద్దవాడైన అబ్రాహాము కంటే, 2వ వాడైనటువంటి నాహోరు కంటే, 3వ వాడైనటువంటి హారాను లోతును కని తొందరగా చనిపోయినాడు. అంటే అన్నలు, 2 అన్నల కంటే, తండ్రి కంటే ముందు ఆఖరి కుమారుడు చనిపోయినాడు. బహుశా ఆ విషయమైనటువంటి బాధ ఉండి ఉండవచ్చు ఎవరికి? అబ్రాముకు. అందుకొరకే దేవుడు పిలిచినప్పుడు, తండ్రి లేని పిల్లవాడు కదా, వీళ్ళ నాన్నగారిని పోగొట్టుకున్నాడు, వీడిని ఎవరు చూసుకుంటారేమో అని జాలిపడైనా ఏదో ఒక రకమైనటువంటి ప్రేమతో లోతును వెంట తెచ్చుకున్నాడు అబ్రాము. వెంట తెచ్చుకున్న తర్వాత లోతు, అబ్రాము కలిసి ఉంటున్నారు. తర్వాత ఇరువురికి ఆస్తులు, గొర్రెలు, పశువులు, మందలు ఎక్కువైనాయి. కొద్ది దినాలకు ఏమైందంటే లోతు పశువుల కాపరులకు, అబ్రాము పశువుల కాపరులకు గొడవ జరిగింది. గొడవ జరిగితే అబ్రాము ఎంతో బాధపడ్డాడు. నేను అనుకుంటా అబ్రాము నేను ఎందుకు ఈ లోతును వెంట తెచ్చుకున్నానని ఎంతో చింతించి ఉంటాడు. అందుకొరకు ఏమనుకుని ఉంటాడంటే, చాచా వీడితో కలిసి ఉండడం, లోతుతో కలిసి ఉండడం కంటే మంచి కూర్చొని, లోతుతో కలిసి ఉండడం కంటే లోతు నుండి విడిపోవడం మంచిదనుకున్నాడు. అనుకొని లోతును పిలిచి చెప్పినాడు, లోతు మరి మన ఇద్దరం బంధువులము కాబట్టి మనకేం కలహాలు, గొడవలు వద్దు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానంటే
లోతు కూడా సమయాన్ని బట్టి మంచి నిర్ణయం, అంటే ఆయనకు మంచి నిర్ణయం అనిపించింది. తన కుటుంబాన్ని తీసుకొని సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. వారు పాపులు, బహుదుష్టులు సొదొమ గొమొర్రా ప్రజలు. కానీ లోతు అక్కడే కాపురం ఉండేదానికి ఇష్టపడి ఆ ప్రదేశంలో ఉన్నాడు. కొద్ది దినాలకి ఏమైందంటే 14వ అధ్యాయంలో లోతు కాపురం ఉన్నటువంటి ఆ ప్రదేశం రాజు సొదొమ రాజు, గొమొర్రా రాజు, ఇంకొక మొత్తం 5 రాజులకి, ఇంకొక 4 రాజులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో సొదొమ రాజు ఓడిపోతాడు. సొదొమ ప్రజలందరినీ, అక్కడున్నటువంటి జనాల్ని, అక్కడున్నటువంటి ఆస్తిని మొత్తాన్ని 4 రాజులు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ వార్త అబ్రాముకు తెలిసింది. ఈ వార్త అబ్రాముకు తెలిసి వెంటనే ఏం చేసినాడు అబ్రాము ఏం చేసినాడు? 310 మండుగురు, ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 310 మండుగురిని తీసుకొని లోతును తీసుకుని పోయినటువంటి ఆ 4 రాజుల్ని వారి వెంటబడ్డాడు. అదే ఒకవేళ మనమైతే గన ఏం చేసేవాళ్ళం? పేడ వదిలిందిలే, వాడిని ఇక్కడ ఇంటి దగ్గర నా దగ్గర ఉండమంటే నన్ను వాడిని గద్దించండి మీరు కరుణన్న అన్న. కాబట్టి మరి లోతుని తీసుకొని పోయినప్పుడు అబ్రాము కూడా వెళ్ళినాడు. ఒకవేళ మనమైతే ప్రతీకారం తీర్చుకునేటువంటి వారిమేమో, నా మాట వినకుండా నాకు వేరైపోయినాడు, మరి నేనేదో ఒకవేళ ఆ మాట అన్నప్పటికీ అబ్రాము గారు అలా అనొద్దు మీరు, మరి నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను, నేను ఈ రీతిగా దీవించబడ్డానంటే దానికి కారణం మీరే కదా, మా తండ్రి గారు లేనప్పుడు నన్ను మీతో తీసుకుని వచ్చినారు, నన్ను ఎంతో ప్రేమించినారు, నాకు అన్ని విషయాల్లో సహాయపడ్డారు, నేను ఇంతగా ఈ దినాన దీవించబడ్డాను అంటే దానికి కారణం మీరే కదా అని చెప్పి నాతో ఉండొచ్చు కదా, నన్ను వదిలిపెట్టి పోయినాడు. కాబట్టి ఇప్పుడు లోతుకు సరైనటువంటి పరిష్కారం జరిగిందని అబ్రాము సంతోషపడలా. అదే మనమైతే ఎంత సంతోషపడేవాళ్ళమో. దైవజనుడు తిమోతి అంకులు ఎన్నో సందర్భాల్లో ఒక సందర్భం చెప్పేవాడు, అది గుర్తొస్తుంది. తిమోతి అంకుల్ గారు ట్రైనింగ్లో ఉన్నప్పుడు హెబ్రోన్లో భక్త సింగ్ అంకుల్ మీద ఒక అతను చెడ్డగా కరపత్రికలు ప్రింట్ చేసి మరి హెబ్రోన్ మెయిన్ గేట్ దగ్గర నిలబడి సువార్త పత్రికలు పంచుతున్నాడంట. ఆ వ్యక్తి భక్త సింగ్ గారి గురించి చెడుగా రాసి వాటినన్నీ ఇంత పేపర్లు ముద్రించి వాటన్నిటిని మనం సువార్త కరపత్రికలు పంచినట్టు హెబ్రోన్ మెయిన్ గేట్ దగ్గర నుండి ఆ పత్రికలు పంచుతున్నాడంట. పంచుతుంటే ఎవరో వచ్చి చెప్పారంట భక్త సింగ్ అంకుల్కి, అన్నా పలానా సోదరుడు అక్కడుండే మీ గురించి ఇట్లా పత్రికలు పంచుతున్నాడంటే భక్త సింగ్ అంకుల్ అన్నారంట, సోదరుని వదిలిపెట్టండి, ఆయన పని ఆయన చేసుకొనివ్వండి, మన పని మనం చేసుకుందాము, ఆయనే మీరు పట్టించుకోవద్దు, అభ్యంతరపరచొద్దు అని అన్నాడు. అలా అయిపోయిన తర్వాత 3 దినాలకి ఎవరైతే ఆ పత్రికలు పంచారో ఆ వ్యక్తికి నోటిలో ఉన్న నాలుకంతా వాసిపోయిందంట. నోరు ఎంత ఉందో అంత అయిపోయిందంట నాలుక. చాలామంది వినే ఉంటారు, అంకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఇది మాట. నాలుకంత వాసిపోతే ఆయన అబ్బబ్బబ్బబ్బా అంటున్నాడంట, మాట ఏమి రావట్లేదంట. ఎందుకంటే నోరు ఎంత ఉందో అంత అయిపోయిందంట నాలుక. తర్వాత భక్త అంకుల్ దగ్గరికి వచ్చినాడంట, వచ్చి క్షమాపణ చెప్పాడంట, అన్నా క్షమించన్నా ప్రార్థన అంటే ఆయన చెప్తా ఉంటే వాళ్ళు చెప్తున్నారంట. అయితే భక్త అంకుల్ కోటి జేబులో ఉండి ఆ ఆయిల్ తీసి ఆయన తల మీద చేయబెట్టి దరిదాపు 20 నిమిషాలు ప్రార్థన చేసినారంట అంకుల్ ఆయన కోసం. ఏమని? ప్రభువా, మీ దాసునికి నోటిలో నాలుక వాచిపోయింది. ప్రభువా, నోటి నిండా నాలుక వాచిపోతే తను ఆహారం ఎలా తీసుకోగలడు, నీరు ఎలా త్రాగగలడు, నీరు ఆహారం తీసుకోకపోతే ప్రభువా తను ఎలా జీవించగలడు? నాయన, మరి మీరు కనికరించి నాలుక వాపు తగ్గించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అంకుల్ 20 నిమిషాలు ఎంతో బాధతో ప్రేమతో ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తే చక్కగా తెల్లవారిపాటికి ఆయనకి తగ్గిపోయిందంట. తిమోతి అంకుల్ అంటాడు, అదే మనమే అయితే కన్నా జాగ్రత్త, గుర్తుపెట్టుకో, ఇప్పుడు కాబట్టి నీ నాలుగు ఒక్కటే వాసిపోయింది, ఇక ఇంకెలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసావంటే
నీ తలకాయ వాసిపోద్ది, మెదడు వాసిపోద్ది, మొత్తం ఒళ్ళంతా వాసిపోద్ది, జాగ్రత్త అంటామంట మనం. కానీ దైవజనుడు అలా అనలేదంటాడు. ఇది నాన్న మనం ఎటువంటి ప్రభు మనసు కలిగి ఉంటున్నాం. అయ్యా, లోతు మిమ్మల్ని వదిలిపెట్టి సొదొమ గొమొర్రాకు వెళ్ళినాడు, యుద్ధం వచ్చింది, రాజులు వచ్చి తీసుకుని పోయినారు, తనను ఓడిపోయినాడు అని అంటే అబ్రహాము సంతోషపడలా. వెంటనే తనకున్నటువంటి రోషము, తన యొక్క సహోదరుని కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ అంత గుర్తుకొచ్చి 310 మండుగురిని తీసుకొని పోయి వారిని ఓడించి ఆ ప్రజలందరినీ ఆస్తిని మరలా తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ సందర్భం ఈ మాట గమనించండి, ముగించేస్తాం. ఇంకా ఇద్దరు రాజులు అబ్రహాముని ఎదుర్కోవటానికి పోయినారు. ఎంతమంది రాజులు? 2 రాజులు. వాళ్ళ పేర్లు చెప్పండి. మొదటగా ఎవరు ఎదుర్కోవటానికి వెళ్ళినారు? రండి, 14వ అధ్యాయము ఆదికాండం. 15 నుండి నేను చదువుతాను, గమనించండి. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మటుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. 17వ వచనం. అతడు కదొర్లాయోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయాను షావేలోయ మట్టుకు బయలుదేరి. ఎవరు ఎదుర్కోవటానికి వచ్చినారు? మొదటి రాజు ఎవరు? సొదొమరాజు. అక్కడ రాయబడి ఉంది కదా, తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు. అబ్రహామును రాజులను ఓడించి తిరిగి వస్తున్న అబ్రహామును మొట్టమొదటి ఎదుర్కొంది ఎవరంటే సొదొమరాజు. ఆ తర్వాత ఏ రాజు వచ్చినాడు చూడండి, 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి. ఇప్పుడు 2 రాజులు వచ్చినారండి అబ్రాహామును ఎదుర్కోవటానికి. ఒకటేమో మీరు చెప్పాలి, ఒకటి సొదొమరాజు, రెండవది షాలేము రాజు. సొదొమరాజు, షాలేము రాజు. సొదొమరాజు దేని కొరకు వచ్చినాడు? ఆయన మనుషులను ఆయనకి తీసుకొని ఆస్తిని తన ఆస్తినికి ఒక తీసుకుంటే డబ్బును ఆస్తిని ఇవ్వడానికి వచ్చినాడు సొదొమరాజు. కానీ షాలేము రాజు దేని కొరకు వచ్చినాడు? ప్రభు వారి యొక్క రక్త మాంసములకు సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టె రసము తీసుకుని వచ్చినాడు. మీరు గమనించండి, మొదట వచ్చినటువంటి సొదొమరాజుకు తను ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ తరువాత వచ్చినటువంటి మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి షాలేము రాజుకు అబ్రహాము ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క షాలేము రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనుకుంటా అక్కడ సొదొమరాజు ఉండి, ఏమండి నేను మొదట వచ్చి అబ్రహాము గారు నాతో మాట్లాడినంటే, నువ్వు ఆగు, నువ్వు రాజు కావచ్చు, నువ్వు అధికారివి కావచ్చు, మంత్రివి, నువ్వు ఎవరు అయినప్పటికీ, కానీ ఇక్కడ వచ్చింది ఎవరు వచ్చింది? షాలేము రాజు. ఇది నాన్న ప్రియులారా, సమాజంలో మనము కూడా అనేక పర్యాయములు లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఈ సొదొమరాజులకే ప్రాధాన్యతనిస్తాం. సొదొమరాజులకే మనం మొదటొచ్చినాడు, సొదొమరాజుకే మనం ప్రాధాన్యతనిస్తాం, ఆయన మాట వింటాం. తర్వాత వచ్చినటువంటి మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి షాలేము రాజుకు కానీ ప్రభువారి యొక్క రక్తమాంసములకు కానీ ప్రాధాన్యతనివ్వం మనం. అనేక పర్యాయాలు నీవు నేను షాలేము రాజును ప్రక్కన పెట్టి సొదొమరాజుతోనే ముచ్చటించినటువంటి సందర్భాలేనీ లేవు. షాలేము రాజు దగ్గర ఎటువంటి ప్రాముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇది నాన్న నీవు నేను భౌతికమైనటువంటి విధానంలోనే
లోకపరమైనటువంటి విధానములు ఆలోచన చేసి లోక సంబంధమైనటువంటి సొదొమరాజుకు ప్రాధాన్యతనిచ్చి ప్రభువారి యొక్క రక్తమాంసములను నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ప్రభువారి యొక్క రొట్టె రసమును మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ప్రియులారా, అబ్రాము గారు అలాగూ లేరు. మొదట సొదొమరాజు వచ్చినప్పటికీ సొదొమరాజుతో ప్రస్తావించినట్లు ముచ్చట పెట్టుకున్నట్లు తర్వాత సొదొమరాజుతో మాట్లాడాడు. కానీ షాలేము రాజుతో ముచ్చటించినాడు. షాలేము రాజు దగ్గర ఆయన మాట్లాడేది తీసుకున్నాడు. ఇది నాన్న మనము మరి కొన్ని స్థలాల్లో కొన్ని వేరే మందిరాల్లో కూడా చూస్తూ వచ్చినాం. ఎమ్మెల్యే గారు వచ్చినా, మంత్రి గారు వచ్చినా వాక్యం చెప్పేది కూడా ఆఫ్ చేసి, వాక్యం నడిచి వాక్యం చెప్తున్న మధ్యలో కూడా కొన్ని స్థలాల్లో వారికి అవకాశం ఇవ్వడం, వారిని స్టేజీలు ఎక్కించడం, వారిని మాట్లాడించడం, రాజకీయ నాయకులను మందిరాల్లోనికి తీసుకొని రావడం, వారిని మనము మరి గొప్ప చేయడం. పొలిటికల్ లీడర్స్ అండి, రక్షణ మారు మనసు లేని వారు. నా చిన్నతనంలో నేను సండే స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు మారు మనసు లేకపోతే చేపలు కూడా వేయనిచ్చేవాళ్ళు కదా ఆ రోజుల్లో సేవకులు. మందిరంలో చీపురు కూడా ముట్టుకొని ఇచ్చేవారు. ఏ పని చేయడానికి వెళ్ళినారే నువ్వు మారు మనసు పొందావని అంటారు. లేదంటే చీపురు అడపడే వద్దు వెళ్ళిపో అని అంటారు. కంజరి కొట్టాలన్నా మారు మనసు పొందావని అడిగేవాళ్ళు. డోలకు కొట్టాలన్నా మారు మనసు పొందేవాళ్ళని అడిగేవాళ్ళు. మందిరాన్ని ఓడవాలన్నా మారు మనసు పొందేవాళ్ళని అడిగేవాళ్ళు. ఇది నన్ను అదేమీ లేదు. పొలిటికల్ లీడర్స్ని కూడా స్టేజీలు ఎక్కిస్తుంటున్నాం. రాజకీయ నాయకులను మనతో పాటు సేవకులతో పాటు సమానంగా కూర్చోబెట్టుకుంటున్నాం. తనకు రక్షణ ఉందా, మారు మనసుందా, ఆరంభ దినాలు అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు అడగలేకపోతున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత భిన్నమైనటువంటి పరిస్థితులు సహవాసములో చోటు చేసుకుంటున్నాయి. లోక సంబంధమైనటువంటి వాటికి ఆ వ్యక్తి సొదొమ రాజు అయితే చాలు, షాలేము రాజును ప్రక్కన పెట్టేస్తున్న సందర్భాలు, ప్రభు బలను ప్రక్కన పెట్టేస్తున్నటువంటి సందర్భాలు, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ వచనాన్ని ప్రక్కన పెట్టిన సందర్భాలు. కారణం సొదొమ రాజు వచ్చినాడు. ఎన్ని సందర్భాలు ఆధ్యాత్మికంగా మనము ఇటువంటి నష్టదాయకమైన పరిస్థితులు గుండా వెళుతున్నాం. రాజకీయ నాయకులు, రక్షణ మారు మనసు లేని ప్రజలు కొంచెమైనా సిగ్గు అనిపించకుండా జీవిస్తున్నటువంటి దినాలు. చేపలు వేయడానికి, ఊడవడానికి, వడ్డించడానికి, కంజరి కొట్టడానికే ఆ దినాల్లో ఉన్న పాత సేవకులు పెద్దవారు, నువ్వు మారు మనసు పొందినావా, నువ్వు రక్షించబడ్డావా, లేకపోతే నువ్వు చేపలేయొద్దు, నువ్వు ఓడవద్దు, పని చేయనిచ్చేవారు కాదు మందిరాల్లో. నన్ను కూడా ఎన్నో పర్యాయములు అలా బయటికి పంపించినారు మా స్థానిక సేవకులు, మారు మనసు లేదు అంటే. ఇది నాన్న ప్రియులారా, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సేవకులు. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, పెద్ద మీటింగ్. తిమోతంకులు చెప్పినాడు నాకు ముందు రోజు, అరే రేపు ఆ మీటింగ్లో నువ్వు పాట పాడాలిరా అని. చాలా సంతోషపడ్డా. స్టేజ్ మీద అప్పుడు ఫిలిప్ గారు, థియోడర్ రెజినాల్డ్ గారు, ఎడ్డి విలియమ్స్ గారు, పాల్ సుధాకర్ గారు, ఇటువంటి మహామహులంతా ఉన్నారు. వారందరి సమక్షంలో తిమోతంకులు ప్రక్క నుండి పాట పాడతామంటే ఎంత అదృష్టం, ఎంత గొప్ప భాగ్యం అనుకున్నా. 2000 మంది సమాజం వచ్చినారు. నేనెంతో తొందరపడుతున్నా. ఎప్పుడు మీటింగ్ ప్రారంభిస్తారా? ఎందుకు నా తొందర అంతేంటి? స్టేజ్ మీదకి వెళ్ళాలి, పాట పాడాలి.
అంకుల్ వచ్చారు, స్టార్ట్ చేశారు. ప్రార్థన కూడా ఎప్పుడైపోద్దా, ఎప్పుడు ఆమెనంటారు అని ఎంతో తొందరపడేవాడు. అయిపోయింది ప్రార్థన. అంకుల్ లేచి నిలబడి రారా జోబు అన్నాడు. ఇక అంకుల్ పిలవడమే ఆలస్యం, పరుగు పందెం లేచినట్టుగా లేచి ఒక కాలు స్టేజ్ మీద పుల్పేటి మీద పెట్టా, ఒక కాలు ఇంకా తీల, కరెక్ట్గా ఒక కాలు పైకి ఉంది, ఒక కాలు క్రింద ఉంది. ఆగురా 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 ఇన్నిసార్లు అన్నాడు. ఇట్ట ఏమన్నాడు? ఆగురా 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 అన్నాడు. ఇదేంటి రమ్మని చెప్పి మళ్ళీ ఆగమంటున్నాడని. ఇక్కడ ఈ ధరినున్న ఆ దైవజనుడు తిమోతి గారు, నేను అక్కడ ఆ స్టేజ్ మీద అక్కడికి వస్తే నడుచుకుంటూ ఆడదాకా వచ్చాడు. నా దాకా వచ్చి నా గడ్డాన్ని ఇలా పట్టుకొని ఇలా తడిమాడు. పెద్ద గడ్డం లేదండి, అది దగ్గరకు వచ్చి చూస్తే కనపడదు తప్పితే అంత దూరం ఉన్నా కనపడదు. ఇలా తడిమి రేయ్ మళ్ళీ అక్కడి నుంచి 7 దాకా వచ్చాడు. మైకులో అందరికి వినపడాలని మైకులో చెప్తున్నాడు, రేయ్ ఏంట్రా గడ్డం? నాది పెద్ద గడ్డమా? ఏంట్రా గడ్డం? ఆ గడ్డం నీకు అడ్డం, పోయి కూర్చోపో అన్నాడు. ఇక నా పని ఉంది కదండి, కాలు రావట్లా, అతుక్కుపోయింది స్టేజీకి. మొత్తం ఎక్కడికక్కడన్నీ జాయింట్లన్నీ మొత్తం అన్నీ జామ్ అయిపోయినాయి. వెనక్కి రావడంలా చాలా బలవంతంగా తీసుకున్న కాలు వెనక్కి కూర్చున్నా. నా జీవితంలో దించిన తల ఎత్తకుండా కూర్చున్న మీటింగ్ అదొక్కటే. అయిపోయిన దాకా తల కొంచెము గడ్డముంటేనే అంతమందిలో దైవజనుడు అంటే నాకు జీవితాంతం గుర్తుండాలి, గాయం అవ్వాలి, అవమానం అవ్వాలి, నేను కూడా నేర్చుకోవాలి అని ప్రేమించి అలా చెప్తే, ఈ రోజుల్లో ఎంతమంది ఈ గడ్డం సాహిబుల మందిరాల్లో ఉంటున్నారు. చాపలేసాడు అతనే, బోర్డు వాయించేది గడ్డం వాళ్ళే, తబలాలు కొట్టేవాళ్ళు, మైకులు పెట్టేవాళ్ళు, లైవ్ స్ట్రీమ్ ఇచ్చేటువంటి వాళ్ళు, మొత్తం వారు సాయిబులో అర్థం కాదు, సాధువులో తెలీదు, సన్యాసులో తెలీదు, లేకపోతే యూదులో, లేకపోతే యేసు ప్రభువులు అనుకుంటున్నారేమో వాళ్ళు. ప్రియులారా, నా తలంపు ఏంటంటే కొంచెం గడ్డం ఉంటేనే దరిదాపు అన్ని 1000 మంది 2000 మంది సమాజములు అంతమంది పెద్ద దైవజనుల ముందు నా తొందరపాటును చూసి నన్ను అణుచు నిమిత్తము, నేను నేర్చుకునే నిమిత్తము ఇప్పటికీ ఈ క్షణానికి పరిచర్య అంటే దైవజనుడు తడిమట్టి నేను తడుముకుంటా. నా ఈ 2000 కొంచెం కొద్దిగా తగిలినా కానీ వెంటనే సేవ్ చేసుకుంటా ఇప్పటికీ. ఎందుకది? ఆ గుర్తించిపోయాడు దైవజనుడు, నేర్పించినాడు. అది ఎలా నేర్పించినాడంటే జీవితంలో నేను చచ్చిపోయిన దాకా మరవలేని విధానములో 100 మందిలో నాకు నేర్పించినాడు, నేను నేర్చుకున్నా. ఇది నాన్న ప్రియులారా, మా సమాజంలో కూడా, మా స్థానిక సంఘంలో కూడా గడ్డమ్మతో ఎవరైనా ముందు కూర్చుంటే ఉండరు. అక్కడ కూర్చున్నాడు ఆ స్టాండ్ దగ్గర, ఆయన కూడా ఒకసారి గడ్డం పెంచి కొంచెం కంజర కొడతానికి వచ్చాడు. ముందు కూర్చుంటే వెనక్కి వెళ్ళిపోమని చెప్పేవాడు. గడ్డం ఉంటే కొట్టొద్దు, అసలు ఇక్కడే ముట్టుకోవద్దు. ఈ దినాల్లో చెప్పలేకపోతున్నాం కూడా. సేవకులైన వారు, విశ్వాసుల పిల్లలకి వాళ్ళు గడ్డం పెంచుకొని వచ్చినా, జుట్టు పెంచుకొని వచ్చినా వాళ్ళు చేసింది చేయనేయాలి. అటువంటి దుర్భరమైన పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, నా తలంపు ఏంటంటే ఆరంభ దినాల్లో ఎటువంటి ఆత్మీయత కలిగినటువంటి వారం. ఇంకా నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు చెప్తా, ఆరంభ దినాల్లోనైతే నాకు తెలిసి, ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే మా నాన్నగారు ఇదే సహవాసంలో బాధ్యత గల సహోదరుడు. సేవకులు లేని దినాల్లో మా నాన్నగారే కొంతకాలం సేవ జరిపించినారు. ఆరాధన అయిపోయిన తర్వాత మీకు కూడా పెద్దవారి జ్ఞాపకం ఉంటుంది. మరి అందరూ కూడా ఒకరినొకరు ఏం చేసేవాళ్ళు తెలుసా? కౌగిలించుకునేవారండి. ప్రతి ఒక్కరు కూడా బ్రదర్స్ అంతా కౌగిలించుకునేవారు ఒకరినొకరు.
అది లేదు ఈ దినాల్లో. చక్కగా 2 చేతులు ఇలా జోడించి ప్రైజ్ లార్డ్ చెప్పుకునేవాళ్ళు. అది కూడా లేదు. ఇప్పుడేమిటంటే ఒక్క చేయి ఎత్తటం అయిపోయింది. అన్నా ప్రిలాడ్. కారణం ఏంటంటే పోగొట్టుకుంటున్నాం, పోతా ఉన్నాయి, పట్టించుకోవడంలా. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనం ఈ దినాల్లో సొదొమ రాజుకి ఇస్తుంటున్నాము, కానీ షాలేము రాజుకు మనం ప్రాధాన్యతనివ్వడంలా. సొదొమ రాజును పట్టించుకుంటున్నాం, లోక సంబంధమైన వాటిని తీసుకుని వస్తుంటున్నాం, లోక సంబంధమైనటువంటి నాయకులు తెస్తున్నాం, లోక సంబంధమైనటువంటి రాజకీయ నాయకులు తెస్తున్నాం. రక్షణ మారు మనసు అంటే తెలియనోడు, బైబిల్ లేని వాళ్ళను కూడా మనము ఎంటర్టైన్ చేస్తున్నాం. కాస్తైనా ఆధ్యాత్మికంగా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా, బిడియపడకుండా ఆత్మీయంగా మనము దిగజారిపోతుంటున్న దినాలు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము ప్రభు బల్ల రొట్టె రసం తెచ్చినప్పుడు ఆ యొక్క షాలేము రాజు సొదొమ రాజును కూడా ప్రక్కన పెట్టినాడు. అబ్రహాము ప్రభు బల్లకు ప్రాధాన్యతనిచ్చినాడు, దీనుడైపోయినాడు, తగ్గించుకున్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున షాలేము రాజు అతనిని ఆశీర్వదించినాడు, అతనిని దీవించినాడు, అతనిని ఆశీర్వదించినాడు అబ్రామును. అబ్రాము కూడా దశమాంశములు ఇచ్చినాడు అతనికి. ఈ దైవికమైనటువంటి ఈ దైవ సంబంధమైనటువంటి ఈ ప్రభువారి యొక్క రక్త మాంసములు అనేటువంటి ఆ ప్రభు బలను కూర్చున్నటువంటి సందర్భము ఆదికాండం 14వ అధ్యాయములోనే ఆరంభమైంది. దానిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రెట్టునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరలా అదే రొట్టె, అదే ద్రాక్ష రసము మనకు అపొస్తలుల కార్యము కొరింథీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ప్రియులారా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీవు నేను అబ్రాహాము వలె ప్రభు బల్లకు ప్రాధాన్యతనిస్తున్నామా? మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చినటువంటి షాలేము రాజుకు ప్రాధాన్యతనిస్తున్నామా? ఆ యొక్క ప్రభు బల్లలో పాలు పొందేటువంటి మనము షాలేము రాజు ఇచ్చేటువంటి ఆ రొట్టె రసమును తీసుకునేటువంటి మనము మనకి ఎటువంటి అనుభవం ఉండాలి అంటే ఒక మాట చదువుకుంటామా? చదవండి. ఆదికాండం 14వ అధ్యాయము 22, 23 వచనాలు, లేకపోతే 20 కూడా. నేను చదువుతా చూడండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ ప్రభువారి యొక్క అబ్రహాము గారి యొక్క జీవితం మనం గమనిస్తే షాలేము రాజుకు ప్రాధాన్యతనిచ్చినట్లుగా, ప్రభువారి యొక్క రక్తమాంసముల్లో పాలు పొందినట్లుగా, మూడవది 10వ వంతు చెల్లించినట్లుగా, ఈ శ్రేష్టమైన సంగతులు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అనేటువంటిది కూడాను మనం చూసుకుంటాం. 22వ వచనం నుండి, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడనైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. దినాను ప్రియులారా, ప్రభు బలను జ్ఞాపకము చేసుకునేటువంటి మనము, షాలేము రాజుకు ప్రాధాన్యతనిచ్చేటువంటి మనము, ప్రభువారి యొక్క రక్తమాంసముల్లో పాలు పొందే మనము, దశమాంసములనిచ్చేటువంటి మనము, ఎటువంటి ఆధ్యాత్మిక జీవితము కలిగి ఉండాలంటే దినాలు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నూలు పోగు కానీ చెప్పుల వారును కానీ ముట్టనటువంటి వారంగా ఉండాలి. నీ వాటిలో మాకు నూలు పోగొద్దు, చెప్పులు వారొద్దు. ఇది నాన్న ప్రియులారా, అబ్రహాము ఎంత రోషము కలిగినటువంటి జీవితము, ఎంత పౌరుషము కలిగిన జీవితము. నూలు పోగు అంటే సొదొమ గొమర్రాకు సంబంధించినటువంటి నూలు పోగు కూడా మాకు అవసరం లేదు. తన ప్రత్యేకతను, తన పరిశుద్ధతను,
ఎంతగా కాపాడుకుంటున్నాడు. మాకొద్దయ్యా నూలు పోగు అవసరంలా, మాకు చెప్పుల వారు కూడా అవసరంలా. మరేం కావాలి అబ్రాము? నాకు ప్రభువారికి రక్త మాంసములు కావాలి, ప్రభువారికి నేను ఇచ్చే దశమాంసములు కావాలి, నేను ప్రభుకి ఇవ్వాలి. నాకు షాలేము రాజుతో సహవాసం కావాలి. సొదొమ రాజుతో అవసరం లేదు. సొదొమ రాజు ఇచ్చేటువంటి నూలు పోగు చెప్పుల వారు. నూలు పోగు అంటే ఎంత అండి? ఏంటి చెప్పండి ఒకసారి. నూలు పోగు నాకు తెలిసి మనకి ఒక్కోసారి ఈ బటన్ నుండి కొంచెం ముందుకుంటూ చూస్తారా, చిన్న దారం ముక్క, నూలు పోగు. ఇది నాన్న మనకు అటువంటి తీర్మానం ఉందా? ఏండ్లు గడిచిపోతున్నాయి క్రైస్తవ జీవితంలో, సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఆత్మీయ జీవితంలో, ఎన్నో ఏండ్లు గతించిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనము మరణానికి సమీపంగా వెళుతున్నాం, ఆయువు గతించిపోతుంది, అంతము దగ్గరికి వెళుతున్నాం, మరణకరమైన పరిస్థితిలోనికి వెళుతున్నాం. ఎన్నో విపత్తులు మన దేశం మీద, ప్రపంచం మీద యుద్ధాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధము, ఇజ్రాయేలుకు హమాస్కు, ఆ తర్వాత లెబానాన్కు హిజ్బుల్లా వారికి, మరి ఇరాను, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు, భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం, ఎన్ని మరణాలు మన కండ్ల ముందు. ఈ 2023-24 సంవత్సరాల్లో 20 నుండి చూసుకుంటే కరోనాలో ఎన్ని మరణాలు. ప్రియులారా, కేరళ రాష్ట్రంలో ఆ యొక్క భయంకరమైన వరద ద్వారా ఎన్ని మరణాలు. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి అని చెప్పి అక్కడ ఎన్ని వందల మరణాలు. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎన్ని మరణాలు. ఇప్పుడు మన యొక్క ఏపీలో వచ్చినటువంటి యొక్క వరద ముంపు, ఎన్ని మరణాలు, ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు ప్రజలు విజయవాడ చుట్టుప్రక్కల. అయిపోతూ ఉంది, అంత్యదశకు వచ్చినాం, చివరి దినాల్లోనికి వచ్చినాం. మనం కూడా మరణానికి సమీపంగా వచ్చినాం. ఈ లోకయాత్ర ముగించకముందే ప్రభువా, ప్రభు వల్లను ప్రారంభించిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మాకు నూలు పోగు కానీ చెప్పుల వారు కానీ మాకు అవసరం లేదు. అంతగా మా పవిత్రతను, పరిశుద్ధతను మేము కాపాడుకుంటాం. తండ్రి, షాలేము రాజుతోనే మాకు సహవాసము, ప్రభు వారి యొక్క రక్త మాంసములతోనే మాకు సహవాసము, ప్రభు భాగముతోనే మాకు సహవాసము. మిమ్ములనే జ్ఞాపకం చేసుకుంటాం, మిమ్ములను గుర్చే తలంచుకుంటాం, సంవత్సరాలన్నీ మీ కొరకే జీవిస్తాం. ప్రభు, మాకు ఇంకా ఐగుప్తును కానివ్వండి, ఆ యొక్క ఐగుప్తులో తినేటువంటి ఆహారములు కానివ్వండి, లోక సంబంధమైనవి కానీ ఇవేవి మేము జ్ఞాపకం చేసుకోము. ప్రభు, మిమ్ములనే జ్ఞాపకం చేసుకుంటాం, మీ రక్త మాంసములనే జ్ఞాపకం చేసుకుంటాం. మీ కొరకే త్యాగపూరితమైనటువంటి విధానములు అబ్రాము వలె పవిత్రముగా, పరిశుద్ధముగా జీవిస్తాం మేము. అట్టి కృప మాకు దయచేయి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం మాలో నూతనపరచు. ప్రియులారి, వాక్య భాగములను మన జీవితాల్లో మనం భద్రపరుచుకొని మనల్ని మనం ప్రభుకు ప్రతిష్ఠించుకొనచ్చు. మరి ఒక ముగ్గురు అన్నారండి, ఇద్దరు, ఒక స్థానిక సంఘము, ఒక ఇద్దరు సహోదరుల్లో ఒకరు, సహోదరిలో ఒకరు, మరి ఈ యొక్క ప్రభు వల్ల ప్రారంభించినటువంటి యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకొనచ్చు, వాక్యాన్ని ఆధారం చేసుకొనచ్చు. స్థానికులు, మన సమాధాన గృహానికి చెందినటువంటి బిడ్డలు అంతే కదా, ఒక ఇద్దరు ఆరాధించండి. ప్రభు ఇంతకాలం కాపాడుతూ ప్రభు చేస్తూ వచ్చిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మర్చిపోకుండా మనం ప్రభును జ్ఞాపకం చేసుకొనచ్చు, ప్రభును స్తుతిద్దాం. ఒక ఇద్దరు, ఒక సహోదరుడు